తెలుగువారికి ఉగాది పండుగ కొత్త ఆరంభాలకు ప్రతీక. ముఖ్యంగా కొత్తగా వాహనాలు కొనేవారు, టూ వీలర్స్ అయినా కార్లైనా కొనేవారికి విశాఖ అధిపతిగా కొలిచే సంపత్ వినాయకుడి వద్ద పూజ చేయించడం ముఖ్యమైన సెంటిమెంట్. ఈ సెంటిమెంట్ కారణంగా ఈరోజు ఉగాది పండుగ రోజు విశాఖ నగరంలోని ఆసిల్మెట్ట జంక్షన్ వద్ద ఉన్న సంపత్ వినాయక టెంపుల్ వద్ద చూస్తుంటే కొత్త వాహనాలు ఏ విధంగా బారులు తీరాయో ఇప్పుడు మీరు చూడవచ్చు. ఒకటి కాదు, రెండు కాదు, పదులు కాదు, కొన్ని వందల వాహనాలు ఒకదాని వెంట ఒకటి అలా కంటిన్యూస్గా కిలోమీటర్ పైగా పొడవున మొత్తం కూడా పూర్తిగా ఆగిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఈ ప్రాంతం చూస్తే చాలా ఇరుకు రద్దీ ప్రాంతం. ముఖ్యంగా ఆసిల్మెట్ట జంక్షన్ అంటే చాలా మెయిన్ విశాఖ సిటీ హార్ట్ ప్లేస్ అని అంటారు దీన్ని. అలాంటి ఈ ప్లేస్, ఈ సంపత్ వినాయక జంక్షన్ ఆసిల్మెట్ట వద్ద నిజంగా ఈరోజు ఈ యొక్క ఉగాది సందర్భంగా కొత్త వాహనాలు పూజలు చేయించేందుకు భక్తులు వారి యొక్క వాహనాలతో పెద్ద ఎత్తున బారులు తీరడంతో మొత్తం పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఏదైతే రైల్వే స్టేషన్ నుంచి కానీ ఎయిర్పోర్ట్ నుంచి కానీ వచ్చినటువంటి వాహనాలన్నీ కూడా ఫ్లైఓవర్ కిందనే డైవర్షన్ తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఫ్లైఓవర్ మీకు వస్తే కొన్ని గంటల పాటు చిక్కిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఫ్లైఓవరే దాదాపుగా కిలోమీటర్ పైగా పొడవు ఉంది. ఆ కిలోమీటర్ పైన పొడవు మొత్తం కూడా వాహనాలన్నీ కూడా పూర్తిగా ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పరిస్థితి దాదాపు ఉదయం నుంచి కొన్ని గంటల సేపు ఇదే మాదిరిగా ఇక్కడ పరిస్థితి కనిపిస్తుంది. యుద్ధ ప్రాతిపదికన పోలీసులంతా కూడా ఇక్కడికి వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేసే పనులు అయితే మాత్రం చేస్తున్నారు. కానీ నిజంగా కత్తి మీద సాములా కనిపిస్తుంది పోలీసులకు కూడా. ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ క్లియర్ చేయడం, ఒకదాని తర్వాత ఒకటి వాహనాలు కొన్ని వందల సంఖ్యలో వెంటనే రైమని ఇక్కడికి వచ్చేస్తూ ఉంటే ఎంతకైనా వాళ్ళు మట్టు ఇక్కడ క్లియర్ చేయగలరు. భక్తులు కూడా కొంచెం ఆలోచించి ఒక పూజలు చేసే సమయాలను కూడా కొంచెం మార్చుకుని ఉంటే బాగుందని అందరూ కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఉగాది పర్వదినం కారణంగా ఒకేసారి మొత్తం అంతా కూడా పెద్ద ఎత్తున దర్శనాల కోసం, వాహనాల పూజల కోసం ఇక్కడ రావడంతో ఈ పరిస్థితి ఇక్కడ పూర్తిగా ఈ విధంగా కనిపిస్తుంది. ఇదే మాదిరిగా కేవలం పండుగ రోజులే కాదు, ఇక్కడ సాధారణ రోజుల్లో కూడా ఇదే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ నూతన వాహనాలని పూజ చేయించడానికి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ సెంటిమెంట్. ఈ సెంటిమెంట్ ఏ విధంగా ఉంది అంటే మాత్రం వైజాగ్లో ప్రతి వాహనం ఒకసారి షోరూమ్ నుంచి బయటికి రోడ్డు మీద వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా సంపత్ వినాయక టెంపుల్కి రావాలి, ఇక్కడ పూజ చేయించుకొని వాళ్ళ కొబ్బరికాయ కొట్టి తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ పెద్ద ఎత్తున ఈ వాహనాలన్నీ కూడా నిలిచిపోయిన పరిస్థితి. ఒకదాని వెంట ఒకటి కొన్ని వందల వాహనాలు ఇలాగే పూర్తిగా నిలిచిపోయి ఉన్నాయి. అయితే పోలీసులు కూడా భక్తుల్ని కూడా అదుపు చేయడం ఎందుకు విధంగా కష్టం అవుతుంది. ఎందుకంటే ఎంత దారుణమైన ట్రాఫిక్ వాళ్ళు కూడా ఊహించుంటారు ఈ రోజు ఇక్కడ ఉంటుందని చెప్పేసి అని. కనుక భక్తులు కూడా భక్తి ముఖ్యమే కానీ తోటి పౌరులను కూడా ఇబ్బంది పెట్టకూడదు అన్నది మాత్రం గుర్తుంచుకోవాలి. వాళ్ళ పూజా సమయాలు కానీ లేదంటే వాళ్ళ స్వామివారిని దర్శనం చేసుకునే సమయాలు కానీ మార్చుకుని దాని తగ్గనే అనుగుణంగా ఇక్కడికి వస్తే బాగుంటుంది. ఇక్కడ ఉన్న పరిస్థితి కూడా అనుకూలంగా లేదు. ఎందుకంటే రోడ్డు పూర్తిగా ఇరుకైపోయి వాహనాలు వందల సంఖ్యలో ఒకదాని వంటి ఒకటి ఉండడంతో ఈ ట్రాఫిక్ కష్టాలు చాలా తీవ్రమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో వాహనదారులు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేసే పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది. ఇప్పుడు మనతో పాటు సీఏ అమ్మినాయుడు గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ సంపత్ వినాయక టెంపుల్ దగ్గర సాధారణ రోజులు, పండుగ రోజులు, అన్ని రోజులు ఒకేలా ఉంటాయి. మరి ఇక్కడ ట్రాఫిక్ క్రమబద్ధీకరించేందుకు మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? యాక్చువల్ ఏంటంటే ప్రతి సంవత్సరం ఉగాది ఏదైతే తెలుగు సంవత్సరం ఉందో ఉగాది రోజు అనమాట ఇక్కడ కొత్త వాహనాలు కొనడం, అందరు కూడా కొత్త వాహనాలు కొని సెంటిమెంట్ ఏంటంటే సంపత్ వినాయక టెంపుల్కి వచ్చి పూజ చేయించుకుని వెళ్ళడం ఆనవాయితీ. మన విశాఖపట్నం జిల్లా కాకుండా ఈ సరౌండింగ్లో ఉన్నటువంటి జిల్లా వాసులు కూడా వాహనాలు కొనుగోలు చేసిన తర్వాత ఈ సంపత్ వినాయక టెంపుల్ దగ్గరకు వచ్చి పూజ చేసుకుని వెళ్తుంటారు. అది ఈరోజు అందుకని మేము ముందుగానే ప్లాన్ చేసుకుని డైవర్షన్ కూడా పెట్టుకున్నాం. కాకపోతే ఎక్కువ వాహనాలు వస్తున్నాయి, దాని దగ్గరుండి మేమే ఆ పూజ ఏర్పాట్లు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇది ఇక్కడ ఉండడం తాజా పరిస్థితి.